మాతృదేవో భవ. పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. మా అమ్మ పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. కేలున నుగ్గుబట్టెను మృగీ మదమందున నిగ్గుబట్టెను. కేలున నుగ్గుబట్టెను మృగీ మదమందున నిగ్గుబట్టెను. లాలలు పోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను. లాలలు పోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెను. చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. వీరాభిమానులు సభలో ఉంటారు కానీ విజులేయకూడదు. ఈ బ్రహ్మణ్యుల పండితాగ్రణుల ముందు ఏ రీతి వల్కింతువో. ఈ బ్రహ్మణ్యుల పండితాగ్రణుల ముందు ఏ రీతి వల్కింతువో. అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాహారములన్నింపగా ఓ బ్రాహ్మీ నిన్ను వేడుకొందు. ఈ బ్రహ్మణ్యుల పండితాగ్రణుల ముందు ఏ రీతి వల్కింతువో. అబ్రాజేంద్ర గభీర భావములు వ్యాహారములన్నింపగా ఓ బ్రాహ్మీ నిన్ను వేడుకొందు. పద సంయోగం బమోఘంబుగా పద సంయోగం బమోఘంబుగా శుభ్రత్నాకరమౌనుగాత సభ. పద సంయోగం బమోఘంబుగా శుభ్రత్నాకరమౌనుగాత సభాశీస్సులన్. శుభ్రత్నాకరమౌనుగాత సభ నీ శోభామయాశీస్సులన్. మా శర్మ గారు కొప్పరపు కవుల మనవడు అని కాదు, ఒక భారతీయ సంస్కృతికి ప్రత్యేకంగా చాలా ఔచిత్యం తెలిసిన మనిషి. పరమ పవిత్రమై హిందువులు నెత్తి మీద పెట్టుకునే పండుగ అనంత పద్మనాభ చతుర్దశి నాడు ఈ సభని నడిపిస్తున్నారు. ఇవాళ అనంత పద్మనాభ చతుర్దశి. ఇక్కడి నుంచి మాలయ పక్షాలు మొదలవుతాయి. మహాలయ పక్షాలు చాలా పవిత్రమైనటువంటి రోజులు. నిజంగా పితృదేవతలను తలుచుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. పైగా పితృదేవతల కార్యాలకి సంబంధించి కొడుకు కంటే కూడా దౌహిత్రుడు చాలా యోగ్యుడు అని శాస్త్రం చెబుతాం. మా శర్మ గారు కొప్పరపు కవులకి సాక్షాత్తు దౌహిత్రుడు. ఆయన ఎంచుకున్న ముహూర్తం కూడా చాలా గొప్పది. అనంత పద్మనాభ స్వామిని దర్శిస్తే కలిగే అనుభూతి వేరు. తిరువనంతపురం వెళ్ళి ఏదో యాత్రలో భాగంగా వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని 3 ద్వారాల నుంచి చూడవలసి వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎంత శ్రమ పడితే ఈ స్వామి దర్శనం దొరుకుతుంది. ఇలా పడుకున్నాడు ఆయన పాముల పక్క మీద. కుర్లాం బెడ్ వేసి 2 తరగడాలు వేసి బ్రహ్మాండమైన మల్లెపూల దుప్పట్లు వేసి పక్కన కావలసిన వాళ్ళు ఉన్నా సరే నిద్ర రావడం లేదు. ఈయన ఏమీ లేకుండా పాముల పక్క మీద పడుకున్నాడు ఎలాగా అని. పైగా అప్పట్లో అనంత పద్మనాభ స్వామి మందిరంలో కింద నేలమాళిగలో ఆరోగతి తెరవాలని గొడవడు జరిగింది. 5 గదులు తెరిచి ఏం చేశారో తెలియదు కానీ. అందుకని ఇంకా అంత సంపద అంటుంటే నాకు ఆయన అంత సంపద ఉండి పాముల పక్క మీద అలా నిశ్చింతగా పడుకుంటే అనంత పద్మనాభ స్వామి నీ పర్వదినన్నాడు నీ దర్శనం ద్వారా ఎంత గొప్ప అనుభూతిస్తున్నావయ్యా అనిపించింది. ఆ అనుభూతిని మనం ఈవేళ పండుగ కాబట్టి పంచుకుని జీవితాన్ని పండింపజేసుకుందాం. చుట్టూ ఎన్ని భోగాలు ఉన్నా మన దృష్టి పరమేశ్వరుడి మీద మాత్రమే ఉండాలి అని అనంత పద్మనాభ స్వామి నిరూపిస్తున్నాడు ఖచ్చితంగా. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. అది మలయాళ దేశం.
మేము ఏదో యాత్ర నిమిత్తం వెళ్ళాం, ఏదో ప్రవచనానికని పిలిచారు. సరే అక్కడ తీరా పెడితే అక్కడ దర్శనం మనకి ఇలా దొరుకుతుంది, వెంటనే అందరితో పాటే నిలబడాలి, వెళ్ళాలి, బోల్డు మంది ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మనకి నడిచినట్టుగా ఇక్కడ పప్పులు ఉడికినట్టుగా అక్కడ నడవవు, ఎందుకంటే మలయాళం మనకు కదా. అందుకని వాళ్ళు ఎవరు మన గుర్తుపట్టరు కూడా, పైగా 10 ఏళ్ల క్రితం మాట. అందుకని నాకేమనిపించిందంటే అందరూ గుర్తుపట్టాలంటే కాస్త నోరు విప్పాలి, అవధానం ఆశు విద్య ఉన్నది ఎందుకు పని లేక అని ఆ స్వామిని చూడగానే ఈ పద్యం అందుకున్నా. వెంటనే అందరూ పక్కకి తొలగి ఆయనకి దారి ఇచ్చారు. వీడు ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, మనకంటే ముందే పద్యం పాడుతున్నాడు, ఎవడో అయి ఉంటాడులే అని. అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి నా దగ్గరికి, మీరు నిమిష కవి, మీరు నిమిష కవి అన్నారు. మలయాళంలో ఆశు కవిని నిమిష కవి అంటారు. ఆ నిమిషంలోనే పద్యం చెబుతాడు కాబట్టి ఆయన నిమిష కవి అంటారు, వాళ్ళు ఆశు కవి అన్నారు. నిమిష కవి అంటే ఏమో నాకు తెలియదులే, వినవాళ్ళని అడుగని చెప్పాను నేను. కానీ ఆ దర్శనం ఎంత అద్భుతం అంటే, ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు, శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు, శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. క్రిందనేవో మాణిక్యములున్నవంట, క్రిందనేవో మాణిక్యములున్నవంట, భ్రమలేదో పద్మనాభ ప్రభో. అరుపులున్నా పట్టట్లేదయ్యా నిద్ర, పాముల పక్క మీద ఎలా పడుకుంటావు? నాకు ఇప్పటికీ ఒక విచిత్రమైన అనుభవం ఏమిటి అంటే, శాంతాకారం భుజగశయనం ఎవరు రాశారో కానీ ఎంత విరోధ అలంకారం ప్రయోగించారా అనిపించింది. శాంతాకారం ఉండాలి, పాముల మీద పడుకున్నవాడు ఎప్పుడు శాంతంగా ఉండలేడు. శాంతమైన ఆకారంతో ఉంటే పాముల పక్క భరించలేడు. కానీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే భుజంగశయనుడు, శాంతాకారుడు కూడా. మనకు అదే సందేశం, ఇంక వేరే ఏమి ఎక్కల. నీ చుట్టూ పాములే ఉంటాయి, నువ్వు అయినా ప్రశాంతంగానే ఉండాలి. అలా ఉండగలిగితేనే సంసార జీవితం, అలా ఉండగలిగానే సామాజిక జీవితం అని చెప్పడం. అందుకని పాముల పక్క మీద సుఖంగా ఎలా పడుకుంటున్నావయ్యా? పైగా ఆయన పరిశీలిస్తే ఒక అద్భుతమైన దృశ్యం అండి. ఆయన కుడి చెయ్యి ఇలా కిందికి ఉంటుంది, అక్కడ శివలింగం ఉంటుంది, సముద్రంలో శివలింగం. ఆ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు ఆయన. అంటే శివమూర్తిని ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవో సుభద్రా సోదరా అని అనిపించింది నాకంటే. అంత పాముల పక్క మీద కూడా నిశ్చింతగా భగవంతుడు ఎలా ఉండగలుగుతున్నాడు అనంత పద్మనాభస్వామి అంటే, నిద్రలో కూడా ఆయన శివార్చన మానలేదు, అందుకని ఉండగలుగుతున్నాడు ఖచ్చితంగా. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలయ్యలా నిద్రాదులు చేయుచునని ప్రహ్లాదులు చరించినట్టుగానే మనం ఏం చేస్తున్నా సరే భగవన్నామస్మరణ మానకుండా ఉంటే ఎటువంటి పాముల పక్క మీదైనా పడుకోగలం. ఎన్ని కోట్లు ఉన్నా మనకి సంబంధం లేకుండా ఉండగలం, ఎన్ని వ్యాధులు ముసిరినా మనకి సంబంధం లేకుండా ఉండగలం. భగవతత్వం అంటే అదే అర్థం చేయించేదే అనంత పద్మనాభస్వామి వ్రతం. సుభద్రా సోదర, క్రిందనేవో మాణిక్యములున్నవంట, భ్రమలేదో పద్మనాభ ప్రభు అన్నారు. ఆ గదుల్లో ఎంతున్నాయి, తిరుపతిని మించిపోయిన సంపద ఉంది, ప్రపంచంలోనే ఇంతటి సంపన్నులు లేడు. నా రోజుల్లో పత్రికలు రాస్తే పత్రికల వాళ్ళు, మీడియా వారు, మా బోటిగాళ్ళంతా నీ సంపద గురించి చర్చించుకుంటున్నావయ్యా, నువ్వేమిటంత ఏమీ పట్టనట్టుగా పడుకున్నావు అన్నాను నేను వెంటనే. అది సరిగ్గా సంపద ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, అభివృద్ధి చెందినా లేదు తగ్గిపోయినా, ఎలాగైనా ఏదైనా నిశ్చింతగా జీవితం గడపాలి అంటే భగవన్నామస్మరణ నిరంతరం మనస్సులో చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇది అనంత పద్మనాభ స్వామి మనకిచ్చేటువంటి సందేశం. ఈరోజు వ్రతకథ కూడా చాలా గొప్పది. ఆ కూతురు బోళ్ళు వ్రతాలు చేసింది, ఆవిడ మళ్ళీ తల్లికే చీరపట్టింది, ఎవరికీ చీరపెట్టల. ఇంత గొప్పవాళ్ళని నేను ఎక్కడ చూడ. పైగా చేసిన పని ఏమిటంటే, తల్లి పెట్టిన చీరే మళ్ళీ కూతురు తల్లికి పెట్టింది, ఒక్క చీరే. ఇల్లు బీరువాలు మారాయి తప్పితే దాని నిండా పసుపు రేఖలు కుంకుమ రేఖలు ఉన్నాయి తప్పితే ఎక్కడా ఔదార్యం లేదు. ఒక్క చీరతో 100 నవ్వులు నోచిన వాళ్ళని వీళ్ళనే చూశాను నేను. ఇంత తెలివైన వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి కదా. ఆ ఇంట్లో చీరలు ఎవరికి అందకుండా చేశారు కాబట్టి వీళ్ళు వేసిన అట్లు కూడా వాళ్ళు ఎవరికి అనుమానం. మన వ్రతాలు నోములు ఏదీ కాదు, దయచేసి గుర్తించండి. పేదరికం దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు అన్నారు.
అటువంటి దానం చేయాలి. అనంత పద్మనాభ స్వామి వ్రతకథ చెబుతోంది. సంపద ఉన్నది నీకు ఇతరులకు ఇవ్వడానికి తప్పితే నువ్వు అనుభవించకుండా మూట కట్టడానికి కాదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే చుట్టూ గడ్డి ఉన్న గోవుకి అందలేదు, ఎందుకు అందలేదు అంటే విష్ణుమూర్తి చక్కని సమాధానం చెప్పాడు. ఆయన ఒక పండితుడయ్యా, చాలా విషయాలు తెలుసు, కానీ ఎవరికీ చెప్పడు. ఎందుకంటే వాడేమైనా జ్ఞానవంతుడైపోతాడేమో అని బెంగ ఆయనకి. ఇంత పాండిత్యం ఉండి కూడా ఎవ్వడికీ చెప్పకుండా, శిష్యుడిని కూడా తయారు చేయకుండా వాడే అలా ఉన్నాడు కాబట్టి, బ్రాహ్మడు కాబట్టి, పుణ్యం కాబట్టి గోవు కింద పుట్టాడు, కానీ గడ్డి అందకుండా పోయింది అంతే అని చెప్పాడు. ఈయన ఎవరికి ఏమీ అందించలేదు కదా అన్నాడు. నాకు ఈ కథ గుర్తొచ్చినప్పుడు మా మహాదేవమణి గారు చేసిన పుణ్యం ఎంతో నాకు తెలుస్తుంది. ఇవాళ అవధాన లోకంలో 16 ఏళ్ల పిల్లలు కూడా అవధానం చేయగలుగుతున్నారు అంటే అవధాన విద్యా పితామహుడు మా మహాదేవమణి గారు. నిజంగా ఆయన దగ్గరున్న విద్యను దాచుకోకుండా ఎవరు వస్తే వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు కులభేదం ప్రాంతభేదం ఏమీ చూడకుండా వాళ్ళకి కాస్త తెలుగు సంస్కృతాల్లో పరిజ్ఞానం ఉందంటే వెంటనే అవధానం నేర్పుతున్నారు. ఆయన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో 10 వేళ్ళు 10 మంది అవధానులను తయారు చేశారు. బహుశా కాలివేళ్లకు కూడా సరిపడగా తయారు చేసేసే ఉంటారు. అంతమంది అవధానులు ఆయన వల్ల ఇక్కడ కాదు, ఆంధ్రదేశం నుంచి అమెరికా వరకు ఇవాళ చిన్న వయస్సులో అవధానాలు చేస్తున్న వాళ్ళందరూ ఆయనకు శిష్యులే. అది నిజంగా చెయ్యాలి అంటే విద్య మన దగ్గర ఉన్నప్పుడు ప్రవచనమైనా ఇంకోటైనా అడిగిన వాళ్ళకి చెప్పాలి, గొప్ప జ్ఞానం అందించాలి. అందించినప్పుడు అందరూ బాగుంటారు. ఇవాళ ప్రవచనాలు వినడం అనేది జీవితంలో ఒక నిత్య కార్యకలాపం అయిపోయింది. నిత్యం అది దైనందిన ప్రణాళిక. వింటున్నాం ఉంటుంటే ఒళ్ళు పులకించిపోతుంది మా ప్రవచనకర్తలకు అందరికీ కూడా. ఇవాళ ఒక సైకాలజిస్టు కానీ ఒక వైద్యుడు కానీ చేయలేని పని ఒక ప్రవచనకర్తగా చేసే అవకాశం సరస్వతీదేవి మాకు ఇచ్చింది. ఆ సరస్వతి కటాక్షానికి నమస్కరిస్తూ, ఆ సరస్వతికి అపురూప ప్రతినిధులైన కొప్పరపు కవులకి నమస్కారం చేస్తూ ఒక్క మాట మాశర్మ గురించి. ఇవాళ ఇక్కడ ఈ మధ్య ఫోటో చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదివరకు ఎప్పుడు ఆ ఫోటో నేను చూడలా. ఏమండి అంతే కదా, ఇది నేను చూడాల. ఇదివరకు దాదాపు కొప్పరపు కవుల పీఠానికి సంబంధించి ప్రతి సభకి నేను అధ్యక్షత వహించాను సుమారుగాను. అప్పుడు ఎప్పుడు ఈ ఫోటో చూడాల. అందుకే పిలిచి నిన్న దొరికిందండి వాళ్ళ 25 ఏళ్ల వయస్సులో ఫోటో, ఈ వాటికి తయారు చేసి అక్కడ పెట్టాను అన్నాడు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం అంటే అది. నిన్న దొరికింది ఆ ఫోటో. దౌహిత్రుడు పుట్టే అవకాశం లేదు. దౌహిత్రుడు పుట్టడం కోసమైనా ముందు ఒక అమ్మాయినికి అందామా అనిపిస్తూ ఉంటుంది. మా కూతురు కొడుకు ఇంత పని చేస్తాడా అని. ఎందుకంటే ఈ భాగ్యం నిజంగా చెప్పాలంటే నన్నయ్యకు లేదు మరి తిక్కనకును లేదు, నన్నయ్యకు లేదు మరి తిక్కనకును లేదు, అట్టి మాటన్న కవికిని పట్టలేదు. అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము అన్న విశ్వనాథకు కూడా ఇటువంటి దౌహిత్రుడు ఇటువంటి మనవడు పుట్టే అవకాశం కలగలేదండి. ఇటువంటి మనవడు ఉంటే జగద్విఖ్యాతి 10 తరాల పాటు చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్నామా లేకపోయామా అన్న ఆలోచన లేదు. 50 ఏళ్లలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా దాటకుండా మహానుభావులు పరమపదించారు కొప్పరపు కవులు. ఇవాళ ఇన్ని 100 ఏళ్ళైనా వారి కీర్తి జగద్విఖ్యాతం అవుతుంది అంటే ఈ మనవడు కారణంగా. ఆయన మా శర్మ కంటే మనవడు శర్మ అంటే బాగుంటుంది. నన్నయ్యకు లేదు మరి తిక్కనకును లేదు, అట్టి మాటన్న కవికిని పట్టలేదు, ఇట్టి మనుమండుకలుగు భాగ్యేతి హాసరేఖ, ఇట్టి మనుమండుకలుగు భాగ్యేతి హాసరేఖ, మా శర్మ కొప్రంపు శ్రీ ప్రతీక, మా శర్మ కొప్రంపు శ్రీ ప్రతీక. కొప్పరపు వారి వైభవానికి మొత్తం ప్రత్యేకగా మన కళ్ళ ముందున్న మా శర్మకి నాకంటే చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించాలి తప్ప లేకపోతే చెయ్యెత్తి నమస్కరించాల్సినటువంటి మనిషి నిజంగా ఆయన చేస్తున్న సేవకి. ఇక కొప్పరపు కవులు అంటారా, ఏమి సరిపోతాం వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఎన్ని అవధానాలు చేస్తే మాత్రం. గంటకు 300 గాలియా కావ్యమధూళి ధూళియా, గంటకు 300 గాలియా కావ్యమధూళి ధూళియా, వెంటను వెంట విను వీధి విమానములట్లు, వెంటను వెంట సురవీధి విమానములట్లు, పల్కువాల్ గంటియే వీణ వీడి నిడుగంటను చూచెడునట్లు పల్క, గంటకు 300 గాలియా కావ్యమధూళి ధూళియా, వెంటను వెంట సురవీధి విమానములట్లు, పల్కువాల్ గంటియే వీణ వీడి నిడుగంటను చూచెడునట్లు పల్క, పేర్కొంటకు మాకు వీలగునే పేర్కొంటకు మాకు వీలగునే కొప్పరపున్ కవనాసు పద్ధతిన్.
పేర్కొంటకు మాకు వీలగునే కొప్పర పొంగవనాసు పద్ధతిన్. పైగా వాళ్ళకి లేనిది మాకు పట్టిన మహాయోగం ఏమిటో ఒక మాట చెబుతా. వాళ్ళు చాలా సాహసాలు చేశారు, బహిరంగ సభల్లో సవాల్ చేశారు. కానీ అవన్నీ చేశారు అని ఎవరో అంటుంటే వినడమే తప్ప ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. వాళ్ళు చేసిన సాహసాలు, సవాళ్ళు, వాటిని ఎదుర్కొన్న విధానం సామాన్యమైన విషయం కాదు. ఇది ఆశువగెనయేని హస్త విచ్ఛేదనం వనరింపుమనుచు పేర్కొనిన నాడు. విజయనగరం మహారాజు ఆస్థానంలో కొప్పరపు కవులు ఇలా చెయ్యి చాపి ఆశు పద్యం ఆగితే చెయ్యి నరికేయమని సవాల్ చేశారండి. 45 నిమిషాలు ఏకధాటిగా చెప్పారండి. పద్యం ఆగితే చెయ్యి నరికేయంతే. అంతటి పండితులు, అంతటి కవులు తయారవ్వాలి అంటే కనీసం అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు మిగలాలమ్మా, నమస్కారం పెట్టి కోరుతున్నా. యాపిల్, బ్యాట్, కుక్, డాగ్గు ఇవి నేర్పినంతకాలం దరిద్రపు సంతానమే తయారవుతుంది, అనుమానమే లేదు. మళ్ళీ తెలుగు మాధ్యమం ప్రవేశించి 5వ తరగతి వరకు కనీసం తెలుగు మాధ్యమం తప్ప అసలు ఇంగ్లీష్ అనేది వాడికి అంటకుండా చేసి 6వ తరగతిలో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తప్ప 5 వరకు తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో నడిపిస్తే తప్ప కొప్పరపు కవులు కాదు కదా, ఉప్పు కొప్పరం పద్యం అలేవాడు కూడా మిగలడండి. ఇంకా ఇది అందరం చాలా తీవ్రంగా ఆలోచించాల విషయం. చప్పకట్లు కొట్టి పారిపోతే అయిపోయేది కాదండి. ప్రభుత్వం ఏదో చెప్పి, ప్రజలు ఏదో చెప్పి, మధ్యలో మేమేదో చెప్పి ఇది కాదండి. ఎవరి చిత్తశుద్ధి వారికి. కనీసం ఇంట్లోనైనా తెలుగు మాట్లాడేలా చేస్తున్నామా? బళ్ళో ఇంగ్లీషు తప్పనిసరి అన్నప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా తెలుసుకుంటాడు. ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయాలి కదా. అక్కడ తప్పనిసరి తద్దినం కాబట్టి ఇక్కడ అధిక మాసం తద్దినం పెడతావా? ఇంట్లో కూడా, ఇక్కడ కూడా లేకుండా ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయాలి కదా. పైగా ఇంట్లో వాళ్ళకి నేర్పుకోవడానికి పెద్దగా వాళ్ళకి కర్మ వచ్చి 70 ఏళ్ల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు, చావు కాలానికి లావు దుఃఖం అని. ఎందుకంటే అతయ్య అమ్మమ్మతో మా అమ్మతో వాళ్ళు మాట్లాడరు ఇక్కడ. ఇంగ్లీష్ మాట్లాడకపోతే వీళ్ళు మాట్లాడదు, వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇక్కడ, వాళ్ళకి నేర్పాల్సింది పోయి. ఈ కర్మ ఏమిటండి? ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని అమ్మ నాన్న అనేలా చేయాలి. వాడు బాత్రూమ్ అంటే మూతిమే కొట్టాలి, స్నానాల గది అనమని చెప్పాలి. ఏం తెలుగు మాట లేదా అండి? పడగ్గది అనలేటండి. బెడ్రూమ్ ఏంటండి? ఏదో మాట. మాస్టర్ బెడ్రూమ్ ఏంటండి? పెద్దాళ్ళ పడగ్గది అనలేరండి. పెద్ద పడగ్గది, చిన్న పడగ్గది, తెలుగు మాటలు లేవండి? ఈనాడు పత్రిక, నేనేం ఒక పత్రిక పట్ల పక్షపాతంతో చెప్పట్ల, వాస్తవంగా నా హృదయం చీల్చి మాట్లాడుతున్నా. ఈనాడు పత్రిక రోజు చదివించండి అమ్మా, బోల్డ్ తెలుగు మాటలు వస్తాయి, ఖచ్చితంగా. ఒక పత్రికకు రోజు చదివిస్తే చాలా. అలాగా ప్రతిదాన్ని పనిగట్టుకుని తెలుగు చేసి రాస్తున్నారు ఆ పత్రిక వారు. అనిశ అంటే రాత్రింబావుడు, నిశ లేకుండా పనిచేస్తుంది. నిజంగానే పనిచేయాలి కదా. అంత గొప్ప మాటలు పుట్టించి ప్రచారం చేస్తున్నారండి. మనం చదివించాలి. వాళ్ళు తెలుగు పత్రిక చదవగలిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఏమవుతుంది? ఇంకా సవాల్ చేయడం వరకు ఎక్కడ? వాళ్ళు చేసిన సవాళ్ళు, 25 ఏళ్ల వయసులో చేసిన సవాళ్ళు సామాన్యమైనవి కావండి. ఆశువగెనయేని హస్త విచ్ఛేదనం వనరింపుమనుచు పేర్కొనిన నాడు. గంట మ్రోగక ముందే కావ్యము నిర్మించి మెరుపులై పద్యాలు కురియునాడు. సాటి కవుల చేత సయ్యన్న సయ్యంచు, సాటి కవులతోడి సయ్యన్న సయ్యంచు విద్వాంసులకు అసూయ పెంచునాడు. సాటి కవులతోడి సయ్యన్న సయ్యంచు విద్వాంసులకు అసూయ పెంచునాడు. తప్పులెన్నెడు వారి దవడలు వాయించి విజయలక్ష్మీ స్ఫూర్తి వెలయునాడు. తప్పులెన్నెడు వారి దవడలు వాయించి విజయలక్ష్మీ స్ఫూర్తి వెలయునాడు. నేడు మాకున్న టీవీలు వీడియోలు కలిగియుండిన కొప్రంపు కవుల ప్రతిభ తెలిసియుండునుగాదే. ఈ తెలివి మాలినట్టి జాతికి పౌరుషం ముట్టిపడగా. నేడు మాకున్న టీవీలు వీడియోలు కలిగియుండిన కొప్రంపు కవిల ప్రతిభ తెలిసియుండునుగాదే. ఈ తెలివి మాలినట్టి జాతికి పౌరుషం ముట్టిపడగా. ఇవాళ మేము అంటే తెల్లారేసరికి ఉగాండాలో గడిపోతుంది ఆ మాట. అంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. ఏమనడానికైనా భయపడుతున్నాం ఒక్కోసారి. దాని మీద ఏమొస్తాయారో బాబు అని చెప్పేసి. అంచేత ఈ ప్రచారం అనేది ఉంది. ఎంత ప్రమోదమో అంత ప్రమాదం కూడానండి.
కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ కాలం నాటికి మైకు ఉంటే కూడా గొప్ప, మైకు లేకుండా కూడా వాళ్ళు అవధానాలు చేసే ఉంటారు. 1911లో మైకులు ఎక్కడ, 25 మంది కూర్చుంటే చేయడమే, అంతకంటే ఏం లేదు. అందుకే శతావధానం ఆ రోజుల్లో మేమేదో వీళ్ళు 2 రోజుల్లో 3 రోజుల్లో చేస్తున్నాం. తిరుపతి వెంకట కవులు వీరు కూడా 3 రోజులు 4 రోజులు 6 రోజులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అనుకుంటారు ఒక్కోసారి వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళమేమో అని. కాదండి. సమస్య ఏంటంటే అక్కడ ఎక్కువ మంది పండితులు బ్రాహ్మణులే ఉండేవారు. వాళ్ళెవరూ సంధ్యావందనాలు చేసుకోకుండా, ఏమీ పంచయజ్ఞాలు చేయకుండా వచ్చి అవధానంలో కూర్చోమంటే కూర్చోరు. 10 నుంచి 12 వరకే ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకే ఉంటాడు. రోజుకు 4 గంటలు చేయాలంటే అవధానం ఎలా అవుతుంది, శతావధానం? అందుకని 5-6 రోజులు చేసేవారు. మాకు అవన్నీ ఏమీ లేవు కాబట్టి అలాగే వేదిక మీద కూర్చొని చేసేసాం. అది తేడా. అంతకుమించి వాళ్ళు 5-6 రోజులు చేశారంటే ఎక్కువ అని ఎవరో నా దగ్గర అన్నారు. వాళ్ళకి 6 రోజులు పట్టిందండి, మీకు 2 రోజులు పట్టిందన్నారు. వాళ్ళ సంగతి వేరే, నువ్వు మాట్లాడకని చెప్పాను నేను. వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడ. ఎందుకని ఈవేళ పరిస్థితులు వేరు, ఆవేళ పరిస్థితులు వేరు. కూర్చుంటే ఎవరు రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. మేము సంధ్యావందనం మానేసుకుని వచ్చేస్తామా అన్నారు. ఇప్పుడు సంధ్యావందనం ఏమిటి, 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మొత్తం సంసారమే మానేస్తారు. అటువంటి రోజులకి ఆ రోజులకి పోలికేమిటండి? అటువంటి రోజుల్లో ఏమీ లేని రోజుల్లో వాళ్ళు చేసింది ఏమిటంటే ఆశు వాగితే చెయ్యి నరికేయమన్నారు. చెయ్యి అంటే చెయ్యని గొప్పరపు కవులతో ఇంకా ఇతర కవులతో పోటీలు పడి పద్యాలు వెళ్ళారు. ఒక్క తప్పు పట్టుకుంటే ఆయన సంగతి ఈయన సంగతి తేలే వరకు 3 రోజుల పాటు ఉపవాసమే వ్యాకరణం పండితుడి దగ్గర కూర్చుని అలాగే తేల్చుకునేవారు. ఆ రోజుల్లో వాళ్ళకి మాకు ఇవాళ ఉన్నటువంటి వీడియోలు టీవీలు ఉంటే కనీసం ఇవాళ పిల్లలకి ఇదిగోరా మన జాతి ప్రతిభ, 50 ఏళ్ల లోపు పరమపదించిన మూర్తులు 5000 ఏళ్లకి సరిపడ అవధాన సాహిత్యాన్ని అందించారని చూపగలిగే వాళ్ళం కదా. అది లేనందుకు బాధపడదామా, ఇవాళ ఉన్నందుకు సంతోషిద్దామా? ఆలోచించాల్సిన విషయం ఇది. ఇవాళ ఇంత సాంకేతికత పెరిగినందుకు పిల్లలకి తెలుగు నేర్పి, తెలుగు పద్యాలు నేర్పి, తెలుగు అవధానాలకి తీసుకెళ్ళి చూపించి నేర్పితే వాళ్ళకు ఒక ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్న అవధానులు అందరూ ఉన్నారు. మా అవధానులందరికీ సరస్వతీ కటాక్షం ఎంత ఉందో లక్ష్మీ కటాక్షం కూడా అంత ఉందండి. ఎవడం పేదవాళ్ళం లేవు ఇక్కడ. అందుకని లక్ష్మీ కటాక్షానికి కూడా లోటు ఉండదనే విషయాన్ని మీ పిల్లలకి చెప్పండి. ఊరికే ఎంటెక్ బీటెక్ చేసేసి ఉద్యోగాల కోసం చదువుకునే కంటే 4 ప్రవచనాలు చెప్పుకోగలిగితే సుఖంగా బతుకుతారు. వేగ కాళ్ళకి దండం పెట్టి డబ్బులు ఇస్తారు. కవర్లో పెట్టి ఇవ్వడం కాదు, కాళ్ళకి దండం పెట్టి డబ్బులు ఇవ్వగలుగుతారు. అవధానాలు చేస్తే ఇంకా గొప్ప, కావ్యాలు రాస్తే ఇంకా గొప్ప. ఇవి మనం ప్రధానంగా గ్రహించవలసినటువంటి విషయాలు. అటువంటి మహానుభావులైనటువంటి కవులు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మంచినీళ్ళు. ఏ అంశం మీద పద్యం అడిగినా సరే మహాకవిత్వం చెప్పారండి వాళ్ళు. మామూలు కవిత్వం చెప్పాలా, ఏదో సాధారణంగా చెప్పేద్దామని అనుకోలేదండి. చీపురు కట్ట మీద పద్యం చెప్పమని అడిగారు ఒక శతావధానంలో. ఏదో చిన్న తేటకీత పద్యమో కంద పద్యంలోనో నడిపించేది. చీపురెట్టు ఊడ్చినట్టే, పని మనుషులు చీపురెట్టు ఎలా ఊడుస్తారు, రైల్లో ఊడ్చినట్టు ఊడుస్తారు. అలాగే చీపురు మీద పద్యం అంటే కంద పద్యం ఒకటి లాగించేయచ్చు. అలాగా చీపురు చేతను పట్టినా అని ఏదో చెప్పి అయిపోయింది, చప్పట్లు కొట్టేస్తారు. దానికి ఏముంది? అసలు అవగానే చప్పట్లు కొట్టేవాళ్ళు ఎప్పుడు సభలో ఉంటారు ఖచ్చితంగా. బాగుండకపోయినా సంగీతం ఒకటి వింటూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాట బాగుండకపోయినా అయ్యాక కొడతారు అంతే, మధ్యలో ఎప్పుడు కొట్టరు. అంటే అది అయ్యాక మొహమాటానికి కొట్టే చప్పట్లేదు, అయితే ఇంకా ఆపేయమని కొట్టే చప్పట్లు కూడా కావచ్చు. అలా కాకుండా వాళ్ళు శీసపద్యం చెప్పారు చీపురు కట్ట మీద. ఒక చీపురు కాదు, ఇవాళ తడిబట్ట పెట్టడం అనే విధానం ఒకటి ఉంది కదా, పెద్ద కుచ్చుల కర్ర ఒకటి పెడుతూ ఉంటారు కదా, దానికైతే ఇంకా బాగా అన్వయిస్తుందండి. మలినతను బాపి నిర్మలతనం దగజేయ అల్ల గంగా నది అనగవచ్చు. మలినతను బాపి నిర్మలతనం దగజేయ అల్ల గంగా నది అనగవచ్చు. అఖిల ప్రదేశములందు తోచుట చేసి అల పరమాత్మయే అనగవచ్చు. నిత్యాభిషేకము నెమ్మిగాంచుట చేసి అల జలస్థిత లింగం అనగవచ్చు. నిత్యాభిషేకము నెమ్మిగాంచుట చేసి అల జలస్థిత లింగం అనగవచ్చు. స్త్రీకరగ్రహణము చెలిమినందుట చేసి స్త్రీకరగ్రహణము చెలిమినందుట చేసి అల పురుషోత్తముడనగవచ్చు. అనుచునిట్లెట్లు పొగడగానగునుగాదే, అనుచునిట్లెట్లు పొగడగానగునుగాదే. అదియు సింగారపున్గట్టయగునుగాక, అదియు సింగారపున్గట్టయగునుగాక.
అద్దాని చీపురు గట్టయనగా అద్దాని చీపురు గట్టయనగా ఎవడు వర్ణనముసి ఎవడు ఇంతగా వర్ణనముసేయ ఇంతగా వర్ణనముసేయనెవడు దలచూ. సరిగ్గా చీపురు కట్ట కంటే కూడా ఇవాళ తడిబట్ట పట్టే విధానం కుచ్చుల కర్ర ఉంది చూడండి, దానికి ఇంకా బాగా సరిపోతుంది. ముందు ముందు ఈ సాధనాలు వస్తాయని వాళ్ళు ఊహించారో ఏమిటో తెలియదు కానీ మలినతను బాపి నిర్మలతనందగజేయ, మలినత్వాన్ని పోగొట్టి నిర్మలత్వాన్ని ఇస్తుంది కాబట్టి అది గంగానదితో సమానంట. అల్ల గంగా నది అనగవచ్చు. అంతేకాదు ఇంకో మాట చెబుతున్నారు, దానికి అనుగుణంగా సరిగ్గా ఏది ఇందులో పొగడతగానే అతిశయోక్తిగానే ఉండదు, సహజంగా ఉండేవే ఉంటాయన్నీ కూడా. అఖిల అఖిల ప్రదేశములందు దోచుట చేసి అల పరమాత్మయే అనగవచ్చు. దాన్ని ఎక్కడ పెడతాం, అక్కడ పెడతాం, అడ్డంగా ఉందని పెడతాం, అన్ని గదుల్లోనూ పెడతాం, అన్ని గదులు ఊడుస్తాం కాబట్టి అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి అది సాక్షాత్తు సర్వాంతర్యామి పరమాత్మతో సమానం అన్నారు. మనకి చీపురు కట్టను కూడా గౌరవించే సంస్కృతి ఉంది, అవమానించక్కర్లేదు. చీపురు కట్ట పట్టుకున్న దేవతా స్వరూపం కూడా ఒకటి ఉంది అమ్మవారి స్వరూపాల్లో, దేన్ని అవమానించాల్సిన పని లేదు. చేటన సైతం శ్రీ మహాలక్ష్మిగా భావించే ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అవి పరిశోధన చేస్తున్నాయి అందరినీ కూడా, అందుకని వాటినే గౌరవిస్తారు. దీన్ని పరమాత్మ అనవచ్చు అన్నారు. ఇంకా మాట నిత్యాభిషేకము నెమ్మిగాంచుట చేసి, ఖచ్చితంగా దాన్ని బకెట్లో ముంచుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, ముంచుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. నిత్యం అభిషేకం జరుగుతుంది కాబట్టి జంబుకేశ్వరంలో ఉండే జలలింగం ఇదే అన్నారు ఖచ్చితంగా. అలా జలస్థితలింగం అనగవచ్చు. అంతేకాదు స్త్రీ కరగ్రహణము చెలిమినందుట చేసి అలా పురుషోత్తముడనగవచ్చు. స్త్రీలే సాధారణంగా ఊడుస్తారు కాబట్టి తడిబెట్ట పెట్టేవాళ్ళు పని మనుషుల్లో కూడా స్త్రీలే ఎక్కువ కాబట్టి స్త్రీ కరగ్రహణం చేశారంటే పురుషుడే కదండి, అనుమానమే ఉంది. అందుకని పురుషోత్తముడు కూడా అనగవచ్చు అండి. దీన్ని సింగారపు కట్ట అనాలి కానీ చీపురు కట్ట అంటే ఎలాగా అన్నారు. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే వాక్యం కోసం కూడా వ్యర్థ పదం వాళ్ళు వాడరండి. అల్లగంగా నది, అల పరమాత్మ, అల పురుషోత్తముడు. ఈ మాట త్రివిక్రమ శ్రీనివాసు వింటే అలవైకుంఠపురంతో పాటుగా ఇంకా 4 సినిమాలు తీసేస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ అలగంగా అనేది ఓ సినిమా, అల పురుషోత్తముడు ఓ సినిమా, అల పరమాత్మ ఓ సినిమా, అలజలలింగం ఓ సినిమా, శుభ్రంగా తీసేసుకోవచ్చు 4 సినిమాలు కూడా. అటువంటి ప్రతిభ వాళ్ళది. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ, స్వభావ మనోహరమైన శైలి, స్వభావ మనోహరమైన శైలి, విద్వద్భిషగాత్మతృప్తి బహుధా గైసేయు సమాస ధాటితో, విద్వద్భిషగాత్మతృప్తి బహుధా గైసేయు సమాస ధాటితో, శశ్వద్భవనమ్ము గట్టిరిట, శశ్వద్భవనమ్ము గట్టిరిట, శారదకున్ హృదయము సొమ్ముగా. ఇది అధ్యక్షుని సందేశంగా అందిస్తూ నా బాధ్యత నేను నెరవేర్చాను. మిగిలిన అధ్యక్షుడు నడిపించవలసిన సభ అంతా మన కార్యక్రమ నిర్వాహకుడు ప్రత్యేకంగా నేను ఊరికే గరికిపాటే కానీ ఆయన రాంభట్ల, అందుకని భట్ల అంటేనే పండితుడు అని అర్థం, వారు నడిపిస్తారు. సెలవు ప్రస్తుతం.